హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే దేవుడి గదిలో ఉండే విగ్రహాలు, వాటి కింద ప్లేట్స్ అవి ఎలా క్లీన్ చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. నేను ఎవ్రీ 30 డేస్కి ఒకసారి ఈ పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేస్తూ ఉంటాము. మేము ఈ ప్లేట్స్కి పసుపు కుంకుమ అది పెడతామండి. అందువల్ల వాటిని అయితే ఎవ్రీ 1 మంత్కి ఒకసారి అయితే క్లీన్ చేస్తాను. ఇదిగోండి, రూపిణి అని ఒక లిక్విడ్ ఉంటుంది. ఇది సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. దాంతో ప్లేట్స్ అన్నీ ముందుగా ఒకసారి లోషన్ అప్లై చేసి కడిగేసుకోవాలండి. ఎప్పటికప్పుడు లోషన్ అప్లై చేసిన వెంటనే అన్ని వస్తువులు కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత కోల్గేట్ పౌడర్ మనము సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్గా దొరుకుతుందండి. ఆ పౌడర్ అప్లై చేసి మనము బాగా రుద్దాలండి. ఇలా రుద్దడం వల్ల అయితే మనకి ఇదిగోండి ఇలా బ్లాక్గా కూడా వస్తుంది. ఇది కూడా రుద్దిన తర్వాత వాటిని కూడా మళ్ళీ కడిగేసుకొని పొడి క్లాత్తో అయితే తుడుచుకోవాలండి. చూసారా, నేను ఇక్కడ లోషన్ అదే అప్లై చేసేటప్పుడు గ్లౌజెస్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే నాకు ఈ లిక్విడ్ పడదండి, అందువల్ల అయితే నేను గ్లౌజెస్ వేసుకున్నాను. యాక్చువల్లీ మనము ఇలా పూజ సామాన్లు అవి క్లీన్ చేసేటప్పుడు గ్లౌజెస్ వేసుకుంటేనే మంచిదండి. చెయ్యి హార్డ్గా అవ్వకుండా ఉంటుంది. అవి యాసిడ్స్ అవి ఉంటాయి కదా. ఇదిగోండి, ఈ లక్ష్మీదేవిని ఎలా క్లీన్ చేస్తుందనో చూసారా. వన్స్ మనము ఈ లోషన్ వేసిన వెంటనే నల్లగా ఉన్న లక్ష్మీదేవి అంతా ఎంత తెల్లగా వచ్చిందో చూస్తున్నారా, అబ్జర్వ్ చేస్తున్నారా. ఇదిగోండి, ఇలా అయితే వస్తుందండి రూపిణి వేయగానే. వన్స్ దాంతో క్లీన్ చేసి మళ్ళీ కడిగిన తర్వాత మనమైతే కోల్గేట్ పౌడర్ అయితే అప్లై చేయాలండి. ఇలా అప్లై చేస్తే ఒక 20 to 35 డేస్ వరకు మనకైతే అస్సలు నల్లగా అవ్వకుండా ఉంటాయండి. చూసారా, వెండి సామాన్లన్నీ ఎలా తళతళగా మెరుస్తున్నాయో. మనము పూజా సామాన్లు కొనుక్కునేటప్పుడు 92.5 సిల్వరే తీసుకోవాలి అని, అంటే టచ్ ఎక్కువ ఉన్న సిల్వరే తీసుకోవాలి. అంటే పాత లెక్కలో చెప్పాలంటే పాల వెండే తీసుకోవాలండి. అలా ప్యూరిటీ ఎక్కువగా ఉన్న వెండి తీసుకుంటే తొందరగా నల్లబడకుండా ఉంటాయి విగ్రహాలు అనేవి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.